హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కుక్కు విత్ ఖ్యాతిరత్నాలు షో గురించి అయితే మాట్లాడుకుందాము అండ్ సాటర్డే ఎపిసోడ్ గురించి. సో ఇందులో వచ్చేసరికి మనకి మదర్స్ డే అయితే సెలబ్రేట్ చేశారు. ఎవరైతే కుక్స్ ఉన్నారు కదా, సో వాళ్ళ మదర్స్ అయితే వచ్చారు. అండ్ ఎపిసోడ్ వచ్చేసరికి మనకి 2 hours ఉంటుంది అండ్ చాలా బాగుంది 2 hours కూడా. ఇంకొచ్చేసరికి మనకి తనుజ వాళ్ళ అమ్మగారు అయితే రాలేదంట. సో ఆవిడ బిజీగా ఉండేసి ఆవిడైతే రాలేదంట. సో తనుజ ప్లేస్లో ప్రదీప్ అయితే వాళ్ళ మదర్కి అయితే ఉన్నాడు. సో కుక్స్ అందరూ ఫస్ట్ కుక్ చేసిన తర్వాత ఫస్ట్ అనేది వాళ్ళ మదర్స్కి అయితే తినిపించాలంట. సో తనుజకి అయితే వాళ్ళ అమ్మగారు రాలేదు కదా, ఆ ప్లేస్లో అయితే ప్రదీప్ అయితే తిన్నాడంట. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఈరోజు ఎపిసోడ్ మొత్తంలో హైలైట్ అయితే రోహిణి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎప్పుడూ చూస్తున్నాము రోహిణి కళ్యాణ్ మీద ఎలా కామెడీ చేస్తుంది అనేసి. ఈరోజైతే కళ్యాణ్ మదర్ వచ్చేది కదా, సో ఆమెనైతే అత్తమ్మ అత్తమ్మ అని పిలిస్తే చాలా అయితే కామెడీ చేసింది. అయితే కన్నడలో కూడా మాట్లాడింది, తనకు వచ్చి రాని మాటలు చాలా బాగా అయితే మాట్లాడింది. అండ్ ఇప్పుడు ఏ కుక్కి ఏ జాతిరత్నం వచ్చారనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి నిఖిల్కి అయితే హేమంత్ వచ్చాడు, పల్లవికి అయితే దీపిక వచ్చింది, ఆషికాకి అయితే మణికంఠ వచ్చాడు, తనుజాకి అయితే అవినాష్ వచ్చాడు, కళ్యాణ్కి అయితే రోహిణి వచ్చింది. సో ఈ 5 జాతిరత్నాలకి ఈ కుక్స్ అయితే వచ్చారు. అండ్ కుక్స్ని సెలెక్ట్ చేసుకునే గేమ్ కానీ అండ్ అడ్వాంటేజ్ టాస్క్ కానీ చాలా బాగా ఉంటున్నాయి. అండ్ ఈ ఎపిసోడ్లో కూడా చాలా బాగున్నాయి. అండ్ కుక్స్ అందరూ కుక్ చేసిన తర్వాత వాళ్ళ మదర్స్కి అయితే తినిపించాలి. అండ్ ఇంకొకటి మదర్స్ డే స్పెషల్గా ఏం చేశారంటే, ఇప్పుడు కుక్స్ అందరూ 5 members ఉన్నారు కదా, సో వాళ్ళ మదర్స్ వచ్చారు కదా. ఇప్పుడు మనకి అడ్వాంటేజ్ టాస్క్లో విన్ అయిన వాళ్ళు ఎవరంటే పల్లవి అండ్ దీపిక విన్ అయ్యారు కదా. సో వీళ్ళు వచ్చేసరికి ఒక 20 minutes వాళ్ళ మదర్ వచ్చి వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరికీ ఏంటంటే ఒక 10 minutes అయితే హెల్ప్ చేయొచ్చు అంట. అందరూ అయితే కుకింగ్ అయితే బాగా చేశారు. అండ్ ఈ సాటర్డే ఎపిసోడ్లో ఫస్ట్ వచ్చేసరికి మనకి తనుజాకి వచ్చింది, అండ్ సెకండ్ వచ్చేసరికి నిఖిల్కి వచ్చింది, థర్డ్ వచ్చేసరికి ఆషికాకి వచ్చింది, ఫోర్త్ వచ్చేసరికి పల్లవి గారికి, ఫిఫ్త్ వచ్చేసరికి కళ్యాణ్కి. సో ఇలా అయితే ఫస్ట్ సెకండ్ విన్నర్స్ అయితే ఇలా వచ్చేసారు. సో కళ్యాణ్కి అయితే మళ్ళీ 5th ప్లేసే వచ్చింది. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, ఈ ఎపిసోడ్లో అయితే 5th ప్లేస్లో ఉన్నాడు. సో చూద్దాము ఏమైంది నెక్స్ట్ ఎపిసోడ్లో అనేసి. నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా, సో కళ్యాణ్ అయితే నెక్స్ట్ సండే ఆర్ ఎలిమినేషన్ అయిపోతాడు, లీస్ట్లో ఉన్నారు అని అయితే. ఇప్పుడైతే 5th ప్లేస్లో ఉన్నాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలా ఉంటాడు అనేది చూద్దాము. అండ్ నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు అని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో వ్యూస్ అయితే వస్తున్నాయి 900 1K వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ బట్ సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, మీరు చక్కగా చూస్తున్నారు, వాచ్ టైం కూడా నేను చూస్తున్నాను కదా, మీరు చూస్తున్నారా లేదనేసి. బాగానే వస్తుంది బట్ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు అండ్ లైక్స్ కూడా రావట్లేదు. మీరు ఒక లైక్ ఇచ్చారంటే నాకు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. సో మీరు నా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్తే నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.